హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్ టైడ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? పిల్లల క్లాసులు చెప్తున్నారా? నేను చెప్పే ప్రతిదీ వాళ్ళకి అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? చెప్పండి, కామెంట్ చేయండి. ఓకేనా? వాళ్ళ అర్థమైందా లేదా వాళ్ళ గ్రోత్ని బట్టి మీకు అర్థమవుతుంది. వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా సరే క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకే, అరవద్దు, నెమ్మదిగా చెప్పండి. ఓకేనా? మనకి ప్రతిదీ క్లియర్గా ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇన్కేస్ ఎవరైనా కనుక ఆ వీడియో చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? చదివిస్తున్నారు కదా నేను చెప్పే ప్రతిదీని. వాళ్ళకి అర్థమైందా లేదా అన్నది ఓన్లీ డిపెండింగ్ ఆన్ యూ ఓన్లీ. ఓకేనా? యాజ్ ఏ పేరెంట్స్గా మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. వాళ్ళకి అర్థమైందంటే వాళ్ళ గ్రోత్ని బట్టి మీకే అర్థమవుతుంది. స్కూల్లో అలాగే ఉండి ఇంట్లో అలా ఉంటే వాళ్ళకి యూజ్ ఉండదు. సో వాళ్ళు ఏం చెప్పినా ఏం విన్నా సరే పేషెన్స్తో ఉండండి. అర్థమయ్యే విధంగా చెప్పండి, అరవకండి. సరేనా? నేను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ క్లియర్ చేశాను. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? షేప్స్ అంటే ఏంటండి? ఆకారం. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏది చెప్పాలన్నా సరే షేప్ని చూసే చెప్తాం, అవునా కదా? ఇప్పుడు మనకు డోర్ కావాలి, అది ఏ షేప్లో కావాలో దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అంతా మనం అది చూసే చెప్తాం. అర్థమవుతుందా? నేను చెప్పే ప్రతిదీ కూడా క్లియర్గా వినండి, స్కిప్ చేయకండి. చదివే 1 అవర్ అయినా సరే పిల్లల్ని జాగ్రత్తగా చదివించండి, వాళ్ళకి వచ్చే విధంగా చదివించండి. అలాగని కంఠస్థ పట్టించి అది ఎన్నో రోజులు ఉండదు. జస్ట్ ఎగ్జామ్ రాస్తారు, మర్చిపోతారు. దానికోసం కాదు కదా నేను ఎంత కష్టపడేది, మీరు కష్టపడేది. ఓకేనా? షేప్స్ ఆల్రెడీ మీకు ఫ్లాష్ కార్డ్స్ ఎలా తయారు చేయాలో సేమ్ అలాగే షేప్స్ కూడా మీరు ఇంటికాడే తయారు చేసుకోండి. లేదు అనుకుంటే బయట తీసుకోండి ఫ్లాష్ కార్డ్స్. ఓకేనా? డాడీ, దిస్ ఈజ్ స్క్వేర్. సి, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్. దిస్ ఈజ్ ఏ స్క్వేర్. దీంట్లో 4 కార్నర్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి. 1 2 3 4. చూసారా? అర్థమైందా? 4 కార్నర్స్. ఈ కార్నర్స్ సైడ్స్ చెప్పినా చెప్పకపోయినా ఇది స్క్వేర్ అని వాళ్ళ ఐడెంటిఫికేషన్ వచ్చేలా చెప్పండి. అర్థమవుతుందా? ఇది స్క్వేర్. సేమ్ బోత్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. చూడండి, అట్లాగే చెప్పండి. ఇది స్క్వేర్ డాడీ, ఇది 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది, ఇది స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్స్ ఉంటాయి అని క్లియర్గా మెన్షన్ చేయండి. అందుకనే నేను కర్వ్స్ వచ్చిన తర్వాతే షేప్స్ చెప్తాను అన్నది. ఓకేనా? వాళ్ళకి ఇలా డైరెక్ట్ షేప్ చూపించామనుకో ఇది ఎలా డ్రా చేయాలో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉండదు. అందుకనే నేను అవి వచ్చాక ఇవి చెప్పాను. మన దగ్గర ఉన్న ఆప్టికల్స్ చూపించండి, లైక్ క్యారమ్స్ కానీ, చెస్ కానీ, లైక్ ఉంటాయి కదా మన దగ్గర ఏమన్నా చిన్న లైక్ ప్లేట్స్ కానీ అట్లా సంథింగ్ మీ దగ్గర ఏ స్క్వేర్ ఉన్నా సరే ఆ స్క్వేర్ ఐటమ్స్ తీసుకొచ్చి దిస్ ఈజ్ ద స్క్వేర్ షేప్ అని చెప్పండి. ఓకేనా? రెక్టాంగిల్. వాట్ ఈస్ దిస్? రెక్టాంగిల్. దిస్ ఈజ్ ఎల్లో కలర్. అంటే నేను జస్ట్ మామూలుగా చెప్తున్నాను, అంటే స్టిక్ చేశాను కానీ అంటే కలర్ కొంచెం ఐడెంటిఫికేషన్ ఉంటుందని అది ఇది కవర్ చేసి చెప్తున్నాను. దిస్ ఈజ్ ఎల్లో కలర్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, 4 కార్నర్స్ అండ్ 4 సైడ్స్ అట్లా మెన్షన్ చేయండి. అప్పుడు ఆప్టికల్స్ చెప్పండి. లైక్ డోరు రెక్టాంగిల్గా ఉంటుంది. అట్లా మీకు ఆపోజిట్లో ఏదన్నా సరే చూడు, సమ్ పిల్లోస్ రెక్టాంగిల్లో ఉంటాయి. అట్లా మీ దగ్గర ఏముంటే మీకు విజిబుల్గా ఏం కనిపిస్తాయో కనీసం వాళ్ళు రాసుకునే టేబుల్ మెట్ రెక్టాంగిల్ ఉంటుంది, మనం యూజ్ చేసే ఫోన్ రెక్టాంగిల్ ఉంటుంది. అట్లాగా మీకు ఏమనిపిస్తే అట్లా చూసి వాళ్ళకి చెప్పండి. సర్కిల్. నో సైడ్స్ అండ్ నో కార్నర్స్. దీనికి సైడ్స్ ఉండవు, కార్నర్స్ ఉండవు, ఈ మొత్తం అంతా సర్కిల్లో ఉంటుంది అని చెప్పండి. లైక్ ఆప్టికల్స్ అంటే బాల్స్ ఉన్నాయి, ప్లేట్స్ ఉంటాయి, ప్లేట్ సర్కిల్స్లోనే కదా ఉంటాయి, బాల్స్ ఉంటాయి, రింగ్స్ ఉంటాయి, వాళ్ళు తినే కొంతమంది స్నాక్స్ రింగ్స్ తింటారు చూడు, అవి అలాగే ఉంటాయి. అట్లా మీకు ఆప్టికల్స్ ఏది కనిపిస్తే అది మీకు ఏమనిపిస్తే అట్లాగా
ఏది కనిపించినా సరే దానికి చూసి చెప్పండి వాళ్ళకి. నెక్స్ట్ ఏంటి, ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఈజ్ ఏ 3 కార్నర్స్ అండ్ 3 సైడ్స్. ఓకేనా, అట్లా మీరు మెన్షన్ చేయండి. ట్రయాంగిల్స్ ఏముంటాయి ఆప్టికల్స్, పిజ్జా. వాళ్ళు తిన్నది పిజ్జా ఖచ్చితంగా తెలుస్తుంది కదా ఈ రోజుల్లో, పిజ్జా ఉంటుంది. ఇంకా కేక్స్ కూడా మనం కట్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, ట్రయాంగిల్ షేప్లోనే కట్ చేస్తాం. అట్లా మీకు ఏది ఆప్టికల్ ఏది కనిపిస్తే, ఏ థింగ్ కనిపిస్తే ఆ థింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వన్ మోర్ ఏంటంటే స్టార్. ఓకేనా, ఇది స్టార్ అని చెప్పండి. స్టార్ మనం నైట్ టైం చూపించినప్పుడు స్కై చూపించినా సరే స్టార్స్ కనిపిస్తాయి. అట్లా మీ దగ్గర ఏది ఉంటే అది అట్లా చూపించండి. నేను ఇలా కలర్ అవి ఎందుకు స్టిక్ చేస్తానంటే వాళ్ళ కలర్ కూడా ఐడెంటిఫికేషన్ ఉంటుందని నేను ఎలా స్టిక్ చేస్తాను. ఇన్కేస్ మీరు కూడా చెప్పాలనుకుంటే ఇలా కలర్స్ అన్నా చెప్పండి, లేదంటే ఓన్లీ షేప్సే కావాలి కాబట్టి షేప్సే చెప్పండి. అండ్ వన్ మోర్ ఏంటంటే ఓవెల్ షేప్. మనం ఓవెల్ షేప్ ఎక్కడ చేస్తాం, మెయిన్ ఎగ్లో చేస్తాం కదా ఓవెల్ షేప్. అట్లా మీ దగ్గర ఏముంటే ఆప్టికల్స్ అవి చూడండి, అవి చెప్పండి. ఓకేనా, ఇవి ఇంతవరకు వస్తే చాలు. స్క్వేరు, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్, స్టార్, ఓవెల్, ఇవి చాలు, ఎనఫ్. అర్థమైంది కదా ఈరోజు నేను చెప్పింది. ఏది చేసినా సరే ఏం చెప్పినా సరే క్లియర్గా చెప్పండి, అర్థమయ్యే విధంగా చెప్పండి. ఫ్లాష్ కార్డ్స్ తయారు చేయడం రాకపోతే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేసి ఎలా తయారు చేయాలో ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఫ్లాష్ కార్డ్స్ ఎలా తయారు చేయాలో మీకు అర్థమవుతుంది. ఓకేనా, మ్యాక్సిమం మీ దగ్గర ఉన్న వస్తువుని డైరెక్ట్గా వాళ్ళకి టచ్ చేసి వాళ్ళకి చెప్పడం వల్ల ఈజీగా క్యాచ్ చేస్తారు. డోర్ క్లోజ్ చేయడాడని చెప్తారా ఆ టైంలో, డాడీ డోర్ ట్యాంగిల్. అట్లాగా వాటర్ బాటిల్ తెమ్మంటారు, క్యాప్ తీసుకురమ్మంటారు, క్యాప్ సర్కిల్లా ఉంటుంది, డాడీ క్యాప్ సర్కిల్లా ఉంది. అట్లా మీరు యూజ్ చేసే ప్రతి వర్డ్ మీరు చెప్పే క్లాస్ని బట్టి మెన్షన్ చేస్తూనే ఉండండి. లైక్ కలర్స్ అవని, ఆల్ఫాబెట్స్ అవని, నెంబర్స్ అవని, యానిమల్స్ అవని, ఏదన్నా సరే డైలీ యూజ్ చేయండి. డైలీ యూజ్ చేయడం వల్ల వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు, ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోరు. ఎందుకంటే ఇలా షేప్స్ ఎలా పెట్టారనుకో వాళ్ళకి అర్థమవుతుంది, ఇది స్టాండింగ్ లైన్, ఇది స్లీపింగ్ లైన్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. లైక్ అలా చెప్పడం వల్ల ఈజీగా అర్థమవుతుంది. రైమ్స్ ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి. స్క్వేర్ షేప్ వేయండి, స్క్వేర్ అని చెప్పండి, దానికి ఎల్లో కలర్ వేయమనండి. ఓకేనా, నేను క్రింద కొన్ని పేపర్స్ ఇస్తాను, ఆ పేపర్స్ చూసి అవి కూడా వర్క్షీట్స్ ఎలా చేయాలో ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుంది కదా, నేను చెప్పేది కొంచెం క్లియర్గా వినండి. వింటే మీకు ఒక ఐడియా వస్తుంది. స్కిప్ చేసి విన్నారంటే ఏమీ యూజ్ ఉండదు. ఓకేనా, ఇంకా నుండి రోజు డైలీ వీడియో పెడుతూనే ఉంటాను. అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల పిల్లలకి హెల్త్ బాగాలేదు, అందువల్ల వీడియో చేయలేకపోయాను. సరేనా, ఇన్కేస్ ఏమన్నా కనుక మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇప్పుడు వర్క్షీట్స్ చెప్తాను, అది క్లియర్గా వినండి. క్లియర్గా ఎలా చేశానో అలాగా 2-3 వర్క్షీట్స్ అయితే మీరు చేయండి. చేయించడం వల్ల వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. అలా రోజు నర్సరీలో వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఒక్కటే ఉంటుందండి, ఓవరాల్ ఉంటుంది అంతే. వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండవు, ఏమీ ఉండవు, జస్ట్ ఓవరాల్ వచ్చిందంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే మాట్లాడతారు కాబట్టి ఓవరాల్ వచ్చిందా లేదా, ఐడెంటిఫికేషన్ చేస్తున్నారా లేదా అని తెలియడం కోసం ఈ నర్సరీ. అంతే తప్ప వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టేసి ఏమి ఉండదు. ఎల్కేజీ నుంచి దీనికి కొంచెం యాడ్ అవుతుంది, యూకేజీ కొంచెం యాడ్ అవుతుంది, అంతే తప్ప వీళ్ళకి ఎంత బర్డెన్ పెట్టే అంత ఇది లేదు. వాళ్ళకి ఐడెంటిఫికేషన్ రావాలి, ఓవరాల్ రావాలి. అంటే లైక్ ఓవరాల్ దేనికంటే వే ఆఫ్ టాకింగ్ త్వరగా రావడానికి, మాట తీరు కొంచెం త్వరగా రావడానికి. ఐడెంటిఫికేషన్ ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్ పవర్ ఎలా ఉంది, అర్థమవుతుందా, బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది, లేదంటే వాళ్ళ ఐ కాంటాక్ట్ ఎలా ఉంది అని తెలియడం కోసమే మెయిన్ ఈ నర్సరీ. అంతే, అంతకు మించి వేరేది ఏమీ కాదు. నేను చెప్పేది ప్రతిదీ మీకు క్లియర్గా చెప్పారంటే చాలామంది నర్సరీ స్కూల్లో జాయిన్ చేయరు. వాళ్ళకి నేను చెప్పింది ఫాలో అవుతే చాలు, వేరే ఆల్టర్నేటివ్ ఏమీ అవసరం లేదు. మీకు అర్థమవుతుంది కదా, నేను చెప్పేది మీరు జస్ట్ ఫాలో అవుతే చాలు. అర్థమవుతుందా, ఫాలో అవ్వండి, క్లియర్గా వినండి, చెప్పింది అర్థం చేసుకోండి, వాళ్ళకి పేషెన్స్తో చెప్పండి. ఓకేనా, ఇదండి ఈరోజు క్లాసు. ఇక్కడ చూసారా, నేను సమ్ ట్రేసింగ్ పేపర్ లాంటివి ఇచ్చాను. అవి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ ఈజీగా వస్తుంది.
దాని ద్వారా నో కార్నర్స్ ఇలా చూడండి ఐడెంటిఫికేషన్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఇట్లాగా మీకు ఇలా కలర్ఫుల్ గా ఉన్నది ప్రొవైడ్ చేశాను. మీరు ఇలాగ ఈజీగా బ్రెయిన్ ప్రాక్టీస్ చేయండి, అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మీరు చెప్పే ప్రతిదీ వాళ్ళకి ఈజీగా బ్రెయిన్ లో అలా స్టోర్ అవుతుంది అనమాట. చెప్పండి ప్రతిదీ రెక్టాంగిల్, స్క్వేర్, ఓవెల్, డైమండ్ షేప్ అని క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు సమ్ మ్యాచింగ్ చేయడానికి సమ్ షీట్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇలా సేమ్ ట్రయాంగిల్ ఉన్నది ట్రయాంగిల్, స్క్వేర్ ఉన్నది స్క్వేర్, ఓవెల్ ఉన్నది ఓవెల్, ఇలా మ్యాచింగ్ చేయడం వల్ల వాళ్ళు ఈజీగా మ్యాచింగ్ కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఓకేనా? మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకేనా? డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. 1 by 1 క్లాస్ తీసుకుంటానే ఉంటాను. నర్సరీ వాళ్ళకి ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ వెజిటేబుల్స్ చెప్తాను. ఇదేనండి ఈరోజు క్లాసు. ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.